బైబిల్ అయితే బైబిల్ పల్లవి పాడుకుందామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read in every day, if you help in all the way, oh, the best book to read is the Bible. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుడు మన కొరకు చేసిన ఎన్నో మేలులకు ఆయనకు కృతజ్ఞత చెల్లించే వారంగా ముందుకు వెళ్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును సజీవుడును సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయమైన నామంలో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఆకాశమందున్న భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఎడల వాగ్దానములు చేసి వాటి నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడునూ సంపరాంతేస్లో అమరత్వంలో సజీవుడవై గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపతి అగు ఇజ్రాయేలు పరిశుద్ధుడైన దేవ, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగి ఉన్న దేవ, ఆదియు అంతమునైన దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవ, రాజులకు రాజువై ప్రభువులకు ప్రభువై త్వరలో మా కొరకు రానైన దేవ, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరుస్తూ ఉన్నాను. ఇదిగో ఈ యొక్క సమయంలో గత కాలమంతా కాపాడి, గత వారమంతా కాపాడి, ఈ దినం ఈ సమయం వరకు ప్రభావ మమ్మల్ని క్షేమంగా కాపాడిన మీ ప్రేమంతటిని బట్టి వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ స్థలంలో మీరు ఉండండి, ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి, ఈ స్థలంలో మీ సన్నిధి ఉంచండి, మీరు మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి. ప్రభా, మనుషులు మాతో మాట్లాడితే మాకు నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు. మీరు మాతో మాట్లాడాలి ప్రభా, ఎందుకంటే మీరు మా కొరకు ప్రాణం పెట్టారు. మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మాకు తోడుగా ఉండి సజీవ లెక్కలో ఉంచిన మీ ప్రేమంతటి బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరుస్తూ ఉన్నాను. ప్రభువా దేవా సర్వాధికారి, మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, నీ స్వరం మాకు వినిపించండి. నా నోటిని నీ బూరగా వాడుకోండి. నీ ప్రజలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయండి. కృప చూపించమని దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ సిలువ చాటును మరుగుపరిచి నన్ను నీ బూరగా వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. వాస్తవంగా ఈరోజు నేను ఇక్కడికి రాకూడదు, కానీ ప్రభువు నన్ను పంపించాడు. వాస్తవంగా నేను రావాలని అనుకోలేదు, అసలు నాకు ఇక్కడికి రావాలనే ఆలోచన కూడా లేదు. కానీ ప్రభువు నన్ను తోలుకొచ్చాడు. ఎందుకనంటే మీ అక్కరెరిగిన దేవుడు. అయితే విషయం ఏంటంటే, నేను శుక్రవారం రోజు రాత్రి పడుకున్నాను ప్రార్థన చేసుకొని. చెప్తా ఉన్నాను, ఆరాధన వర్తమానంలోనికి వెళ్దాం, ఎందుకు ప్రభువు నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడన్న విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. శుక్రవారం రోజు రాత్రి నేను పడుకున్నాను, ప్రార్థన చేసుకొని పడుకుంటే దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అదేంటి, సియోను ప్రార్థన మందిరంలో నేను మీకు పరిశుద్ధత గురించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టు ఒక దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను మామూలుగా అనుకోవచ్చు, సహజంగా ప్రతి ఒక్కరికి కళలు వస్తూ ఉంటాయి కదా, ఇది ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన దర్శనమే అని నేను నమ్మడానికి అవకాశం ఉందా లేదా అని ప్రభువుని ఒక టెస్ట్ పెట్టాను. ప్రభువుని అడిగాను, ప్రభువా ఇది నాకు నిజంగా నువ్వు మాట్లాడుతున్నట్లయితే, ఇది నీ చిత్తమైతే, నిజంగా నువ్వు నాకు దర్శనాన్ని ఇచ్చినట్లయితే మరి ఎంతో భయంకరంగా వర్షం పడుతుంది. మీకు తెలుసు కదా, గత 3 రోజుల నుంచి. ఆ రోజు శుక్రవారం రాత్రి నేను పడుకోకముందు, దర్శనం నాకు రాకముందు, మా బామ్మర్ది అంటే నా భార్య వాళ్ళ పెద్దమ్మ కొడుకు, వాళ్ళ తమ్ముడు అవుతాడు, అతను వచ్చి, అంటే అతను ఒక వ్యవసాయకుడు, వచ్చి ఏం చేశాడంటే, బావా వర్షం విపరీతంగా పడుతుంది, మేమేమో సద్దకంకులు కోసాము, వాటిని దులుపుకోవాలనుకుంటున్నాము, ఇక వర్షం విపరీతంగా పడుతుంది, ఇంకా 3 రోజులు వర్షం ఉందంట వార్తల్లో చెబుతూ ఉన్నారు అని చెప్పాడు. రాత్రి నాకు దర్శనం వచ్చింది. ఉదయం లేచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా నిజంగా నువ్వు నాకు దర్శనం ఇచ్చి ఉంటే, ఇదిగో ఇప్పుడు వర్షం పడుతుంది, భయంకరంగా వర్షం పడుతుంది. శనివారం ఉదయం 8 గంటల అప్పుడు భయంకరంగా వర్షం పడతా ఉంది. వర్షం పడతా ఉంటే
ప్రభు నేను అడిగాను, ప్రభా నువ్వు నిజంగా నాకు దర్శనం ఇచ్చి ఉంటే ఎన్నో కళలు వస్తూ ఉంటాయి, వాటన్నింటిని నమ్మలేం కదా ప్రభా, నిజంగా ఈ యొక్క దర్శనం నీవు నాతో మాట్లాడుతుంటే సియోను ప్రార్థన మందిరానికి వెళ్ళి ఆ సంఘస్థులకు పరిశుద్ధత గురించి దేవుని వాక్యాన్ని నేను ప్రకటించాలనంటే వినాలమ్మా. దేవుడు నా జీవితంలో చేసిన ఆ అద్భుత కార్యాన్ని చెప్తున్నా. నిన్న ఎప్పుడో జరిగిన సంఘటన కాదు, నిన్న జరిగిన సంఘటన. దేవుడు నన్ను ఇక్కడికి పంపించడానికి కారణం చెప్తున్నా. వర్షం విపరీతంగా పడుతుంది, మబ్బులు భయంకరంగా ఉన్నాయి, వర్షం విపరీతంగా పడుతూ ఉంటే నా భార్య సాక్షి, ఆమె ఉంది నా దగ్గరే. ప్రార్థన చేశాను, ప్రభువా ఇంత వర్షం పడుతుంది, ఇంకా 2-3 రోజులు వర్షం ఉందంట, నేను నీ సన్నిధికి వెళ్ళాలని నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, నేను వెళ్ళాలంటున్నావు, కానీ నేను వెళ్ళాలంటే నాకు ఒక సూచన కావాలి. ఈ వర్షాన్ని ఇప్పుడే ఆపేయి, ఈ వర్షాన్ని ఇప్పుడు ఆపు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రార్థన చేసిన, ఈ వర్షాన్ని ఇప్పుడు ఆపేయి. మరలా నేను మరి ఆ యొక్క దేవుని మందిరానికి వెళ్ళేంత వరకు కూడా, ఆదివారం దేవుని మందిరంలో కనబడేంత వరకు కూడా వర్షం పడకూడదని ప్రార్థన చేసిన. విత్ ఇన్ సెకండ్స్ లో ఒక 2-3 నిమిషాల్లో వర్షం ఆగిపోయింది. మబ్బులు అలాగే ఉన్నాయి. నేనేమని ప్రార్థన చేశాను ప్రభుకి, ప్రభువా ఒకవేళ వర్షం ఒక్క చుక్క పడ్డా కూడా నేను వెళ్ళను, అది నీ చిత్తం కాదని నాకు తెలుస్తుంది, నేను వెళ్ళనని చెప్పాను. నీ చిత్తమైతే వర్షాన్ని ఆపేయి, లేదంటే నేను వెళ్ళనని ప్రార్థన చేశాను. ఆ క్షణం 8 గంటల నుంచి ఏమరియా పడిందా, ఈరోజు ఇప్పటి వరకు కూడా వర్షం పడలేదు. కానీ వార్తల్లో చూస్తే వ్యవసాయకుడు తన అవేంటివి సద్దలు దుల్లగొట్టుకోవడానికి వ్యవసాయకుడు ఒకడు నా బామర్ది వచ్చి 3 రోజులు కంటిన్యూగా వర్షం ఉందని చెప్పాడు. కానీ నాకు అవకాశం ఉందా, విశ్వాసం లేదు. ప్రభువా వర్షం పడతాదేమని ఆలోచన ఉంది, కానీ ప్రార్థన చేశా, ప్రభు అది నీ చిత్తమైతే నేను అక్కడికి వెళ్ళడం నీ చిత్తమైతే ఈ వర్షాన్ని ఆపని ప్రార్థన చేసి. అవకాశం లేనప్పుడు కూడా ప్రభు సృష్టిని ఆయన కంట్రోల్ చేయగలిగిన దేవుడు కంట్రోల్ చేశాడు, వర్షాన్ని ఆపివేస్తూ వచ్చాడు. సాయంత్రం వరకు చూశాను, శనివారం సాయంత్రం వరకు అంకుల్కి ఈ రోజు ఉదయం వరకు నేను ఫోన్ చేయలే, నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి. ఈరోజు ఉదయం నేను ఫోన్ చేశాను అంకుల్కి, అంటే రాత్రి వర్షం పడితే కానీ నేను వచ్చేవాడిని కాదు. సాయంత్రం భయంకరంగా మబ్బులు ఉన్నాయి, ఆకాశం అంతా నల్లగుంది, వర్షం పడుతుందని నేను ఖచ్చితంగా అనుకున్నా. కానీ ప్రభు చిత్తం ఉంది, నేను ఇక్కడికి రావాలని ప్రభు నన్ను నడిపించాలనుకున్నాడు. నేను ఒక సూచన అడిగాను, ప్రభు ఆ సూచన నెరవేర్చాడు. మన జీవితంలో ఇలాంటి విశ్వాసం ఉందా? ఇలాంటి విశ్వాసం ఉందా? ఎందుకు దేవుడు నా జీవితంలో అలాంటి ఆ కార్యాలు చేయగలుగుతూ ఉన్నాడు అని అంటే, ఎన్నోసార్లు నేను బయటికి వెళ్ళాను, అప్పుడు కూడా చాలాసార్లు వర్షాలు పడాయి, కానీ నేను అప్పుడల్లా దేవుణ్ణి అడగలే. ఎందుకు అడగలేదు? అది దేవుని చిత్తానుసారంగా, ఇది దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పమని దేవుడు నన్ను చెప్పాడు కాబట్టి, ఆ దర్శన రూపంలో దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి, అది నీ చిత్తమా కాదా కనుక్కోవడానికి దేవుని దగ్గర ఒక సూచన నేను అడిగాను. ఖచ్చితంగా ఆ సూచన దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. మీ జీవితంలో ఎందుకు నెరవేర్చడు? మీకు ఆ విశ్వాసం ఉందా? ఎందుకు దేవుడు నా జీవితంలో అలాంటి సూచనలు నెరవేరుస్తూ ఉన్నాడంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైనా సహజంగా, మీకే కాదు ఎవరికైనా కానీ విశ్వాసంలోకి వస్తే, దేవుడు ఉన్నాడు పాపా, దేవుడు ఉంటే నన్ను ఎందుకు కాపాడు, ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు ఇస్తాడు అని చెప్పి వెనక్కేస్తామా లేదా? అలాంటి పరిస్థితే ఒక భక్తునికి వచ్చింది. దేవుని వాక్యంలో నుండి చూద్దాం రండి. కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. తీసారా? 1-2 వచనాలు అందరం కలిసి చదువుదాం. 3వ వచనం కూడా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేయుదుము. చాలండి. 4వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. అందరూ పలకండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి
ఆయన నన్ను తప్పించెను. ఇది దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు తెలుసా అండి? ఈ కీర్తన ఎలాంటి పరిస్థితుల్లో ఉండి దావీదు రాస్తూ ఉన్నాడంటే, మరి ఆ యొక్క రాజైన సౌలు చేత దావీదు చంపబడడానికి తరమబడుచున్న సమయంలో వ్రాస్తున్న కీర్తన ఇది. దావీదు ఏమన్నా తప్పు చేసినాడా? ఇంకా సౌలుకు అనారోగ్యం వస్తే దయ్యం పడితే సౌలుకి ఎల్లగొట్టడానికి, ఆ దయాన్ని ఎల్లగొట్టడానికి వచ్చి వీణ వాయించి సౌలు కొరకు ప్రార్థన చేసి దేవుని కీర్తనలు పాడుతూ ఉన్నాడు కదా. అలాంటోని చంపాలనుకున్నాడు సౌలు. అలాంటి దావీదును చంపాలనుకున్నాడు సౌలు. అలాంటి దావీదును చంపాలని ఆ సమయంలో తరమబడుతున్న ఆ సమయంలో దావీదు ఏమనుకోవాలి అప్పుడు? నేనేం తప్పు చేసినా నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు కాపాడుకోకున్నావు దేవా? నేనేం తప్పు చేసినాను? ఇంత భయంకరంగా పాపం చేసే తోళ్ళు ఉన్నారు. నేను కూడా అనుకోండి ఫస్ట్లో సంఘంలో ఎంతో భయంకరంగా వ్యభిచారం చేసే తోళ్ళు ఉన్నారు, తాగేతోళ్ళు ఉన్నారు, తిరిగేతోళ్ళు ఉన్నారు, అబద్ధాలు ఆడేతోళ్ళు ఉన్నారు. నేను దేవుని నమ్ముకున్నాక ముందు ఎంతో నమ్మకంగా దేవుని కొరకు బ్రతికాను. ఇలా కాకముందు దేవుని నమ్ముకున్న తర్వాత నేను అంత భయంకరంగా పాపం చేయలే కదా, నాకెందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి, వాళ్ళందరికీ ఎందుకు రాలే అని అనుకున్నాడు. అనుకుంటాడు కదా దావీదు కూడా. నేను సౌలుకు క్షేమం కోరే అతని కొరకు పాటలు పాడుతున్నాను, నీ సన్నిధిలో అతని కొరకు ప్రార్థన చేస్తున్నాను, నీకు నమ్మకంగా బ్రతుకుతున్నాను. దేవునికి నమ్మకంగా బ్రతకకపోతే దావీదు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే దావీదు జీవితం ఎలా ఉంటుందండి? అంత నమ్మకస్తునికి వచ్చిన శ్రమలో దావీదు రాస్తున్న కీర్తన ఇది. నాకెన్ని శ్రమలు వచ్చినా, నాకెన్ని ఇబ్బందులు వచ్చినా, నాకెన్ని ఆటుపోట్లు ఎదురైనా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నా భయములన్నింటిలో ఆయన నన్ను కాపాడుతున్నాడు, నా ఇబ్బందులన్నింటిలో ఆయన నన్ను తప్పిస్తున్నాడు అని చెప్పి దావీదు అలాంటి మరి స్తుతి చేయగలుగుతూ ఉన్నాడు. అలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. నా జీవితంలో మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిజంగా నేను అనుకున్నాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రభు నా జీవితంలో నిన్నటి దినాన చేసిన ఆ అద్భుత కార్యాన్ని బట్టి నేనేమనుకున్నానంటే, ప్రభు నిజంగా ఉదయము అంకుల్కి ఫోన్ చేసినాను. అంకుల్, దేవుడు నాతో మాట్లాడినాడు ఈరోజు మీ దగ్గరికి రమ్మని. నేను వస్తూ ఉన్నాను అంకుల్ అంటానే మళ్ళీ ఇంకొక దైవ సేవకుడు నాకు ఫోన్ చేసినాడు. ఈరోజు మా మందిరానికి రా, హెబ్రోన్ మందిరానికి రా, రాచర్ల దైవ సేవకుడు ఫోన్ చేసినాడు, ఈడ వాక్యం చెప్పాలి నువ్వు అని. అన్న నేను రానన్నా, దేవుడు నన్ను అక్కడ వెళ్ళమని మాట్లాడినాను. నేను అక్కడికి ఎక్కువ మంది జనాలు వస్తారు, నేను అక్కడికి వెళ్ళొచ్చు కదా దేవుని వాక్యం చెప్పడానికి. అది నాకు దగ్గరే, ఓ 10 కిలోమీటర్లో 10 కిలోమీటర్లు ఉంటుంది. గార్లదిన్న నుంచి రాచర్ల ఎంత దూరం కాదు, అది దగ్గరే, అక్కడికి వెళ్ళొచ్చు. ఆ సేవకుడు ఫోన్ చేసినాడు. నేను అంకుల్కి ఫోన్ చేసిన తర్వాత ఆ సేవకుడు నాకు ఫోన్ చేసినాడు, నువ్వు రా ఇక్కడికి రా వాక్యం చెప్పాలని. నేను రాలేనన్నా, దేవుడు నాకు అక్కడికి వెళ్ళమని మాట్లాడినాడు, నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పాను. నేను వెళ్ళొచ్చు కదా, అక్కడికి ఎక్కువ మంది వస్తారు, అక్కడికి చెప్పడానికి వెళ్ళొచ్చు కదా. దేవుడు మనకు ఏం చెప్పాడు అది మనం చేయడానికి ఇష్టపడితే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. మనతో దేవుడు సహవాసం చేశాడు అని అంటే మన జీవితంలో ఏమైనా కొదువు ఉంటుందా? ఆయన ఎలాంటి వాడో తెలుసా అండి మీకు? ఒకసారి రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే ఎవరి కొరకు రిక్తునిగా చేసుకున్నాడు? మన కొరకు కాదా? మీ కొరకు కాదా? అమ్మ మీ కొరకు కదా, అన్న మీ కొరకు కదా, నా కొరకు కదా? దేవుని స్వరూపమై ఉండి
ఆయనతో సమానుడై ఉండి కూడా సింహాసనం ఉంది ఆయనకి, వేల మంది పరిశుద్ధ దూతలు ఉన్నారు ఆయనను ఆరాధించడానికి. నా ఆరాధన అవసరమా ఆయనకి? అవసరం అంటారా? మన ఆరాధన అవసరమా? ఏం పెద్దయినా మన ఆరాధన అవసరమా? మన ఆరాధన లేకపోతే ఆయనకు ఆరాధన లేదా? కోట్ల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు ఆయన ఆరాధించడానికి. ఉన్నారా లేదా? అంతమంది దేవదూతల ఆరాధన కాదనుకొని, ఆ సింహాసనాన్ని కాదనుకొని, రిక్తునిగా, దీనునిగా, మళ్ళా ఇంకొక మాట చదువుదాం రండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎవరంట ఆయన? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడిగా ఈ లోకంలో వచ్చాడు, పశుల పాకలో జన్మించాడు, నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు. అవసరమా ఆయనకి? అవసరమా అండి? మన కొరకు రక్తాన్ని చిందించి చచ్చిపోవాలని, దరిద్రునిగా కావాలని, రిక్తునిగా చేసుకొని రావాల్సిన అవసరం ఏందండి? ఏముంది ఆయనకి? ఏం అవసరం లేదు కదా. అంత వేల మంది పరిశుద్ధతలు ఉన్నారు ఆయన ఆరాధించడానికి. ఆయన కాలు కదిపితే బంగారమే. బంగారపు వీధులు ఉన్నాయి అక్కడ. బంగారపు వీధుల్లో సింహాసనాసీనుడై ఆరాధించబడే ఆ భాగ్యాన్ని వదులుకొని నీ కొరకు నా కొరకు ఆయన రిక్తునిగా చేసుకుని దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నా ప్రియమైన సియోను సంఘ వాస్తవ్యులారా, దయచేసి ఆలోచించండి. మనకున్న పరిస్థితులు కొంచెం ఇబ్బంది అయితేనే మనం ఆయనను ఆరాధించలేకపోతున్నాం. కొంచెం ఇబ్బంది అయితేనే మనం ఆయన్ని సరైన విధానంలో స్తుతించలేకపోతూ ఉన్నాం. మన హృదయం కలవరపడుతుంది. మన హృదయం ఏ విధంగా ఉంది? కలవరపడుతుంది. దావీదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, ఎంత భయంకరమైన శ్రమ వచ్చినా కూడా దేవుణ్ణి ఆరాధించడం మానేసినాడా? మానలేదు. కానీ మనం మాత్రం చిన్న చిన్న శ్రమలు వచ్చేసరికి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి, చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చేసరికి, ఆర్థిక సమస్యలు వచ్చేసరికి ప్రభువును ఆరాధించడం మానేస్తున్నాం. ప్రభువు పైన సనువుకోవడం మొదలు పెడుతున్నాం. కరెక్టా కాదా? సనువుకుంటామా లేదా? ఏంది ప్రభా ఇది? ఎన్నిసార్లు సిలువేస్తున్నాం ప్రభువుని. అప్పుడు ప్రభు ఎంత బాధపడతాడు? అరే, చిన్న సమస్య వచ్చేసరికి, ఇంత ఆర్థిక సమస్య వచ్చేసరికి, ఇంత అనారోగ్య సమస్య వచ్చేసరికి వీరు ఎంత బాధపడుతున్నారు, నేను వీరి కొరకు ఎంత క్రయదానం చెల్లించాను అని బాధపడి ఉన్నాడా ప్రభు? నేను వీరి కొరకు ఎంత క్రయదానం చెల్లించాను, నేను వీరి కొరకు నా సింహాసనాన్ని వదులుకొని 33.5 సంవత్సరాలు ఒక మనిషిగా శరీరంలో ఉండి తినడానికి కూడా ఆయనకు టైం లేకోకుండా మన కొరకు గడిపిన రోజులు గుర్తురావా? ఆ శిలువలో ప్రభువా నన్నెందుకు విడిచితివని ఆయన ప్రాణాలు విడిచింది గుర్తుకు రాదా మనకు? ఒక్కసారి ఆలోచించండి. ఏమంటున్నాడు ఇందాక మనం పాడిన పాటల్లో భక్తుడు? ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లిస్తాను అంటున్నాడు. మనం మన జీవితంలో ప్రతిదాని కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నామా? జరిగిన మేలుల కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ఆలోచించండి. కీడు జరిగినా కృతజ్ఞత చెల్లించాలి. ఇబ్బంది జరిగిన ప్రభువానికి స్తోత్రం. యోబేమన్నాడు అన్న? యోబేమన్నాడు? అంతా పోయింది ఆయనకి. పిల్లలు చచ్చిపోయి, ఆస్తి వాయ, పెళ్ళామి వచ్చి చచ్చిపోనే. ఏమన్నాడు యోబు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక అన్నాడు. అలాంటి స్తుతి మీరు చేయగలుగుతూ ఉన్నారా? అలాంటి ఆరాధన మనం చేయగలుగుతున్నామా? దేవుడు మనకు ఆశీర్వదించినప్పుడే, మనకు మేలు చేసినప్పుడే మనం స్తుతిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించి ప్రతి దాని కొరకు చెల్లిస్తున్నామా కృతజ్ఞత? మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళకు మాత్రమే మనం కృతజ్ఞత చెల్లిస్తాం. అంతేనా? ఇట్లా ఉన్నాను నేను, ఇలాంటి పరిస్థితి మీకు వస్తే మీరు కృతజ్ఞత చెల్లిస్తారా? ఆలోచించండి. తలకాయ పగిలిపోయింది నాకు, చూస్తున్నారు కదా, మెదడు కూడా చీమ పట్టిండే నాకు.
ఒక చేయి తీసేసినారు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో మీరుంటే చెల్లిస్తారా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి దాని కొరకు కృతజ్ఞత. మన జీవితంలో వచ్చిన కీడైనా మేలైనా కృతజ్ఞత చెల్లించాలి. మీకున్న శ్రమల్లో మీరు దేవుణ్ణి ఎందుకు స్తుతించలేక? ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? సేవకుడా? సేవకుడా అమ్మా? సేవకుడా అయ్యా? మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? దేవుడయ్యా. ఆ దేవుణ్ణి కదా మనం ఆరాధించాలి, ఆ దేవుని కదా మనం స్తుతించాలి, ఆ దేవుని వైపు కదా మనం చూడాల్సింది. మీ దృష్టి ఎక్కడ ఉండాలా? ప్రభు వాక్యం వైపు ఉండాలా, మనుషుల వైపు కాదు. మీ దృష్టి ఉండాల్సింది దేవుని వాక్యం వైపు ఉండాలా. పేతురు తెల్లవారుజామున యేసు ప్రభు నీటిపైన నడుస్తా వస్తా ఉన్నాడు. నీటిపైన నడుస్తా వస్తా ఉన్నప్పుడు పేతురు శిష్యులందరూ చూసి అమ్మో దయ్యం 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 అని భయపడినారు. ఈ సందర్భం అంతా మీకు తెలుసు, కాకపోతే సందర్భాన్ని బట్టి గుర్తు చేస్తున్నాను. అమ్మో దయ్యం 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 అని భయపడినారు. భయపడినప్పుడు యేసు ప్రభు నేనే భయపడకాకండి అని అన్నాడు. అవునా అన్నాడా? నేనే భయపడకాకండి. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, ప్రభు నువ్వైతే నీలాగా నేను నడుస్తాను నాయన నీళ్ళ పైన అన్నాడా? పెద్దయినా అన్నాడు కదా. అప్పుడు ఏమన్నాడు ప్రభు? సరే రా అన్నాడు. మనోడు పేతురు కొంచెం ధైర్యం చేసి చిన్న చిన్నగా అట్లా 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 అనుకొని కొంచెం అడుగులు వేసినాడు. ఓ 2-3 అడుగులు వేసినాడు. వేస్తానే ఏమైంది మనోనికి? ఇక అది సముద్రం కదా, ఏమైంది? అలలు కొడుతున్నాయి. మనోనికి ఇంకా భయం అయింది. లోపల స్టార్ట్ అయింది. అమ్మో మునిగిపోతాను రా బాబోయ్ అనుకున్నాడు. మునిగిపోవడం మొదలు పెట్టినాడు. ఎప్పుడైతే అక్కడ రాయబడి ఉంటుంది వాస్తవంగా దేవుని వాక్యంలో, ఆయన క్రీస్తు వైపు చూస్తున్నంత సేపు ముందుకు అడుగులు వేయగలిగాడు. కానీ ఎప్పుడైతే పక్కనున్న గాలి వైపు అలల వైపు చూశాడో నీటిలో మునిగిపోవడం మొదలు పెట్టాడు. మన జీవితంలో మనం కూడా అంతే. మన జీవితంలో క్రీస్తు వైపు చూస్తున్నంతసేపు మన యొక్క జీవిత యాత్ర అసాధ్యమైన చోట, నీటిపైన మనిషికి నడవడం సాధ్యమా? అసాధ్యమైన చోట కూడా మనం అడుగులు వేయగలం, నడవగలం, సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. కానీ ఎప్పుడైతే మన పక్కనున్న సమస్యల వైపు, పక్కనున్న ఇబ్బందుల వైపు, ఆర్థిక సమస్యల వైపు, అనారోగ్య సమస్యల వైపు, సంఘంలో ఉన్న సమస్యల వైపు, కుటుంబంలో ఉన్న సమస్యల వైపు, వ్యక్తిగత జీవితాల్లో ఉన్న సమస్యల వైపు చూస్తామో అప్పుడు కృంగిపోతాం, నీరసించిపోతాం. నీటిలో పేతురు ఎలాగైతే మునిగిపోతూ వచ్చాడో అలాగే మనం కూడా మన జీవితంలో ఏం చేస్తామమ్మా? మునిగిపోతాం. కాబట్టి దయచేసి క్రీస్తు వైపు మీ దృష్టి ఉంచాలి. క్రీస్తు వైపు మీ దృష్టి ఉంచి ముందుకు అడుగులు వేస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా, అనానుకూల పరిస్థితుల్లోనైనా, నేను నా జీవితంలో ఎంత సంతోషంగా, ఇలాంటి పరిస్థితుల్లో నేను కృంగిపోవచ్చా? నా సమస్యలు ఎన్నో ఉంటాయి. ప్రతిరోజు కూడా ఈ శరీరంతో, అనారోగ్యంతో పోరాడుతూ దేవుని కొరకు బ్రతుకుతా ఉన్నా. ఏనాడు కూడా ప్రభువా నాకెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించావని నేను ప్రశ్నించలేదు. కానీ అన్నీ బాగున్న మీరు మాత్రం ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రతిదానికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారా? లేకపోతే దేవుడు చేసిన మేలులకు మాత్రమే కృతజ్ఞత చెల్లిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. రండి మోకరించండి. ప్రభువును మన జీవితంలో ఆయన ధనవంతుడై ఉండి, దేవునితో కూడా సమానుడై ఉండి, ఆయన మరి రిక్తునిగా, దరిద్రునిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని త్యాగంగా అర్పిస్తూ వచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనము మన యొక్క హృదయమారా ఆరాధిద్దాం. రండి మోకరించండి, మరి దేవుణ్ణి ఆరాధించండి. మోకరించండి. ఒక సహోదరి, ఒక సహోదరుడు ఆరాధన చేయండి. కొంతమంది మాత్రమే త్వరగా ఆరాధన చేయండి. తర్వాత ఒక పాట పాడుకొని మళ్ళా ఇంకొక వర్తమానంలోనికి వెళ్దాం. ఆరాధన చేయండి. చివరిగా చేర్చబడిన కొత్త పాటలు, పాట సంఖ్య 6. ఆకాశమందు నీవుండగా
నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహం నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు. వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. చాలు, కూర్చోండి.